సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక విషయాలను చర్చించనుంది. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో దశల వారీగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు కేబినెట్ ఆమోదం కావాలి. రైతు బంధు స్థానంలో రైతు భరోసాను పంట పెట్టుబడుల కోసం ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన అమలు పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టనుంది. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా సరే రైతు భరోసాను అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పొలంలో పంటలు వేశారో వారికి డబ్బులు వస్తాయని అన్నారు. దీనిపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులకు సంబంధించిన ఈ కేబినెట్ భేటీ కీలకంగా మారనుంది. అక్టోబర్ నెలలో ఎలా అయినా సరే రైతు భరోసాను డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దసరా పండుగ రోజున రైతుల ఖాతాలో రైతు బంధు అమౌంట్ జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల నుంచి సమాచారం. దసరా పండుగ రోజున రైతుల ఖాతాలో రైతు బంధు అమౌంట్ వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కేవలం ఎన్ని ఎకరాలకు 5 ఎకరాల లేదా 10 ఎకరాల మాత్రమే వేయాలా అనేది ఈ నెల 20న జరిగే కేబినెట్ భేటీలో ఈ విషయంపై స్పష్టత రానుంది.